మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి ఛానల్. మహేశ్వర వ్రతం రచన విశ్వపతి గారు. ఈ వ్రతం ఆచరించడం మొదటి కథ విన్నాం కదా, ఇక రెండవ కథలోనికి పెడదాం. శంకర్ భట్టు కథ. సృష్టి మొత్తానికి కారణం పరమేశ్వరుడు. రోజులో ఒక్కసారైనా పరమేశ్వర నామాన్ని తలుచుకున్న ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. సంధ్యా సమయంలో శివనామస్మరణ చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుని నిత్యం ప్రార్థిద్దాం. సర్వశుభాలు కలుగుతాయి. బ్రతికినంతకాలం సుఖంగా ఆనందంగా బతుకుతాం. ఇప్పుడు కథలోకి రండి. పూర్వకాలంలో కృష్ణా తీరంలో శంకర్ భట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ ఊర్లో వేద పాఠశాలలో పౌరోహిత్యము అనే విద్యను నేర్చుకుని చుట్టుపక్కల గ్రామాల్లో పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు. అతనికి భార్య, 2 కుమారులు. సుఖంగా ఉండేవాడు. పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా బాగా పెరిగిపోయింది. అతనికి 2 పిల్లలు. ఆ 2 పిల్లలకి పెళ్లి చేసి కాలం గడిపాడు. ఇంతలో అతనికి 50 సంవత్సరాల వయసు వచ్చింది. ఎంతో ధనం సంపాదించడం చేత అహంకారము పెరిగింది. దైవభక్తి సన్నగిల్లింది. చెడు అలవాట్లకు లోనయ్యాడు. ఒకప్పుడు ఎంతో పేరుగల శంకర్ భట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్యా పిల్లల చేత కూడా అసహించుకున్నాడు. ఉన్న వ్యసనాలతో పరశ్రీ వ్యామోహం కూడా ఎక్కువైంది. ఊర్లో వారందరూ గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు శంకర్ భట్టుకి. ఊరి నుంచి బహిష్కరించబడ్డ శంకర్ భట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్యం పాలై భిక్షమెత్తుకుని జీవించాడు. ఉన్న డబ్బంతా పోయింది. ఉన్న పేరు పోయింది. ఒక్కొక్క ఊర్లో కొన్ని రోజులు కాలం గడుపుతూ అలా జీవించసాగాడు. ఒకనాడు ఒక అరణ్య మార్గంలో చిక్కుకున్నాడు. ఎటు చూసినా కట్టిక చీకటి. దారి తెలియక తికమక పడ్డాడు. ఓ చెట్టు కింద నిద్రపోయాడు. రాత్రంతా అడవి మృగాల అరుపులతో నిద్ర సరిగా పట్టలేదు. ఉదయం లేవగానే తిరిగి నడక ప్రారంభించాడు. ఎక్కువ దూరం నడవలేకపోయాడు. ఇంతలో సాయంకాలం అయింది. ఒంట్లో ఓపిక లేదు. ఇక మరణం తప్పదు అనుకున్నాడు. ఇంతలో అక్కడ శంకర్ భట్టుకి ఒక పాత భవనం కనిపించింది. ఆ భవనం అంతా పాడుబడి శిథిలావస్థలో ఉంది. అందులో చిన్న చిన్న గదులు అనేకం ఉన్నాయి. నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశించాడు. అక్కడ ఆ రాత్రి పడుకుందామని తలుచుకున్నాడు. అంతా దుమ్ము ధూళి. చుట్టూ ఎటు చూసినా ఏదో రకమైన ఆకులు, కాలికి ముళ్ళు. అక్కడ నిద్రించడం కోసం స్థలమంతా శుభ్రంగా చేసుకున్నాడు. చీకట్లో కాలికి తగులుతున్న ఆకులు పక్కగా విసిరేశాడు. అంతా కట్టిక చీకటి. ఆ భవనం ఏమిటో కూడా తెలియలేదు. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా శరీరంలో ఓపిక నశించి నిద్ర పట్టలేదు. ఇంతలో తెల్లవారింది. ఎదురుగా ఒక్కసారి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శంకర్ భట్టుతో ఇలా అన్నాడు. నాయనా శంకర్ భట్టు, నీవు ఇంతకుముందు ఎన్నో పాపాలు చేశావు. కానీ నిన్న రాత్రి తెలియక చేసిన నీ పనుల వల్ల నేను ఎంతో ప్రసన్నుడైనాను. నిన్న నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం. నువ్వు అడుగుపెట్టిన నీ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో విరాజిల్లింది. ఇంతకాలం ఎవరూ పట్టించుకోలేదు. ఇలా శిథిలావస్థలో ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు దానిని శుభ్రపరిచావు. అంతేకాదు, ఎప్పటి నుండో కింద పడి ఉన్న బిల్వదళాలు
నీకు తెలియకుండానే ఆ పక్కనే ఉన్న శివలింగం మీద విసిరావు. శివరాత్రి నాడు ఏమీ దొరకక నువ్వు ఉపవాసం ఉన్నావు. నా ఆలయం శుభ్రపరిచావు. బిల్వదళాలతో అర్చించిన భాగ్యం నీకు దక్కింది. ఈ క్షణం నుంచి అన్ని ఐశ్వర్యాలు నీకు ప్రసాదిస్తున్నాను. ఒకసారి కన్నులు మూసుకుని నన్ను ప్రార్థించు అని ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు. కన్నులు తెరిచిన ఈశ్వర భట్టు తన గ్రామంలో ఉన్నాడు. ఇదంతా ఆ మహేశ్వర మహిమ అని గ్రహించాడు. ఎటువంటి అనారోగ్యమూ లేదు. ఎంతో ఐశ్వర్యం లభించింది. జరిగిందంతా భార్యా పిల్లలకు ఊరి వారికి చెప్పాడు. అటు తర్వాత శంకర్ భట్టు ఎటువంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా ఎన్నో సత్కార్యాలు చేశాడు. పరమేశ్వరుని సేవిస్తూ కాలం గడిపి చివరకు ఆ మహేశ్వరునిలోనే ఐక్యమైనాడు. అదండి పరమేశ్వరుడు అంతటి దయామయుడు. తనకు తెలియకుండానే శంకర్ భట్టు ఎంతగానో అనుగ్రహించాడు. ఇక తెలిసి చేసే శివపూజ వలన ఎంత పుణ్యం లభిస్తుంది మీరే తెలుసుకోండి. పరమేశ్వరుడు అల్ప సంతోషి. ఒక్కసారి తన నామం స్మరించిన సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు. మంగళకరుడు, శుభప్రదుడు, ముక్తిప్రదాత పరమేశ్వరునికి ఇవే మన నమస్కారాలు. హరహర మహాదేవ. 2వ కథ సమాప్తమైనదండి. ఇక 3వ కథలోకి ప్రవేశిద్దామా? ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.